శ్రీకర శుభకర ప్రణవ స్వరూపుడు 14 లోకాలు మొక్కే జ్వాలా నరసింహుడు కొలువైన క్షేత్రం ఇది. భక్తి పారవస్యంతో అనువనువు పులకించే పుణ్యధామం ఇది. ఇదే తెలంగాణలోని ఇలవైకుంఠం అద్భుత నారసింహ నిలయం యాదాద్రి. యుగాల వైభవాన్ని, కొన్ని వందల ఏళ్ల చరిత్రను తరతరాలు గుర్తుంచుకునేలా రూపుదిద్దుకున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రస్తుతం బ్రహ్మోత్సవ శోభతో కలకలలాడుతుంది. రండి ఈ క్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. శ్రీమన్నారాయణుడి 4వ అవతారం శ్రీ నరసింహస్వామి కొలువైన దివ్యధామం యాదాద్రి. పంచనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన యాదాద్రిలో నరసింహుని 4 అవతారాలైన లక్ష్మీ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, యోగ నరసింహస్వామి, గండభేరుండ నరసింహస్వామి ఇక్కడ విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఇక ఈ యాదాద్రి కొండనే 5వ రూపమైన ఉగ్ర నరసింహుడిగా భక్తులు విశ్వసిస్తారు. స్వామి నృసింహ, సకలం నృసింహ అంటూ సృష్టి సర్వస్వము శ్రీమన్నారాయణుడైన నారసింహుని లీలా విలాసంగా భావించి భక్తి ప్రపత్తులతో కొలుస్తారు భక్తులు. ఇంతటి విశిష్టమైన యాదాద్రి ఆలయానికి మరింత వన్నె చేకూర్చుతూ పూర్తి కృష్ణశిలతో సంప్రదాయ రీతిలో పునర్నిర్మించడం విశేషం. కొత్త చుట్టూ పచ్చదనం తొనికిసలాడేలా అధికారులు తీర్చిదిద్దారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కొలను పేరు మినీ ట్యాంక్ బండ్. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో యాదర్శి జలపాతం ఉంది. ఆ యాదర్శి జలపాతం నుంచి వచ్చిన నీళ్లతోనే ఈ కొలను తయారైంది. ఇలా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకి మెట్ల మార్గం కూడా కనిపిస్తుంది. పదండి చూద్దాం. భక్తుల సౌకర్యార్థం కాటేజ్లు, పార్కింగ్ వెసులుబాటు వంటివన్నీ కొండ కిందే కనిపిస్తాయి. యాదగిరీశుడిని దర్శించేందుకు మెట్ల మార్గం అనుసరించే భక్తులు చాలా మందే ఉంటారు. ఇదిగో ఇక్కడ కొబ్బరికాయ కొట్టి పైకి నడక ప్రారంభిస్తారు భక్తులు. ప్రధాన ఆలయానికంటే ముందు అందమైన కోనేరు, కళ్యాణకట్ట, అన్నదాన సత్రాలు కనిపిస్తాయి. కోరిన కోర్కెలు తీరిన భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన అనంతరం ఈ కోనేరులో స్నానమాచరించి స్వామి దర్శనార్థం కొండనెక్కుతారు. ఆపై పక్కనే ఉన్న నిత్యాన్నదాన సత్రం భక్తులు ఆకలితో ఎదురు చూడకుండా నిత్యం కడుపు నింపుతోంది. ఆధారశిల నుంచి గోపురం పై వరకు పూర్తిగా ఇక్కడ కృష్ణశిలతో నిర్మించడం, అది కూడా ప్రపంచంలోనే తొలిసారి కావడం
ఈ యాదాద్రి ఆలయ విశేషం. అయితే ఈ యాదగిరీసుని దేవాలయ నిర్మాణ శైలి కోసం దేశంలోనే పేరుగాంచిన తిరుమల, మధురై, పళని, చిదంబరం, శ్రీరంగం, అక్షరధామ్ వంటి ఎన్నో ఆలయాలను పరిశీలించారు. కానీ ఎన్నో ఏళ్ల నుంచి స్వామివారు పూజలు అందుకుంటున్న ఆ గర్భాలయాన్ని మాత్రం తాకకుండా ప్రధాన ఆలయాన్ని విస్తరించారు ఆలయ నిర్వాహకులు, అధికారులు. త్రితల రాజగోపురం నుంచి ఆలయంలోకి వెళుతుండగా ఐరావతాలు స్వాగతం పలుకుతూ కనిపిస్తాయి. స్వామి దర్శనం తరువాత క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు తూర్పు వైపు బయటికి వెళ్లే సమయంలో కొద్దిసేపు కూర్చునేందుకు వీలుగా ఉండే దిమ్మెను ఏర్పాటు చేశారు. ఆలయంలోకి వచ్చేటప్పుడు, తిరిగి వెళ్లేటప్పుడు రమణీయ దృశ్యాలను చూస్తూ భక్తులు పులకించిపోయేలా అణువణువు తీర్చిదిద్దారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణానికి 2 లక్షల టన్నుల కృష్ణశిలను ఉపయోగించారు. వాహన సేవలతో యాదగిరీసుడి ఉత్సవ శోభ మిరుమిట్లు గొలుపుతోంది. ఏ రోజుకి ఆ రోజుకి తగ్గట్లు మత్స్యావతారం, వటపత్ర సాయి, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, గోవర్ధన గిరిధారి, జగన్మోహిని ఇలా పలు మహావిష్ణు అవతారాల్లో ఆ నరసింహుడు దర్శనమిస్తాడు. శేష, హంస, పొన్న, సింహ, అశ్వ, హనుమంత, గజ వాహనాల్లో ఆ స్వామి దివ్య దర్శనం అనుగ్రహిస్తాడు. అన్నిటికంటే మించి శ్రీ లక్ష్మీ నరసింహుల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనము చూద్దాం పదండి. కొన్ని రోజుల పాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలను పాంచరాత్రాగమ రీతిలో నిర్వహిస్తారు. ఉత్తర మాడవీధుల్లోని తిరుకల్యాణ మండపాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ యాదాద్రి కొండపై మాడవీధులు, పుష్కరిణి, అలాగే మొత్తం అంతా కూడా భక్తజన సందోహంతో సందడిగా మారాయి. ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి అంటూ జయ జయ ధ్వనులతో భక్తులందరూ కూడా ముందుకి సాగుతున్నారు. మొత్తం అంతా కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా అంబరాన్ని తాకుతున్నాయి. నూతనంగా ఏర్పడినటువంటి ఈ ఆలయంలో పాంచరాత్రాగమ శాస్త్రానికి కానీ, భక్త వైభవానికి కానీ, భాగవత వైభవానికి కానీ ఏమాత్రము లోటు లేకుండా నవానిక బ్రహ్మోత్సవము 11 రోజుల పాటు ఆధ్యాత్మికమైన దివ్య జరీ ప్రవాహంలాగా నిర్వహింపబడుతూ ఉంటాయి. స్వస్తివాదనతో ప్రారంభింపబడినటువంటి ఉత్సవం అష్టోత్తర శతగడాభిషేకంతో మహావైభవంగా ముగుస్తుంది. 108 మంది ఋత్వికుల ద్వారా మూలమంత్ర జపాలు, మూర్తిమంత్ర జపాలు, దివ్య ప్రబంధ పారాయణాలు, అష్టోత్తర శత ఉపనిషత్ పారాయణాలు, ఇలా ఇటు వేదం, ఇటు సంగీత నాదం, అటు సంగీత సాహిత్య ధార్మిక నృత్య సమ్మేళనం, ఒక వైభవానికి
మరొక వైభవం పెనవేసుకొని అనేకానేక మహా ఉత్సవ సమాహారంగా ఈ బ్రహ్మోత్సవాలు మహా వైభవంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. యాగశాలలో యజ్ఞ వైదుష్యం, భగవానుడికి అలంకార ప్రియో విష్ణువు కాబట్టి అలంకార వైభవాలు. ఉదయం ఒక అలంకారము, సాయంకాలం మరి ఒక అలంకారంతో స్వామి తిరువీధి సేవలో భక్తుల్ని కటాక్షిస్తూ ఉంటారు. ఈ కళాహృదయమైనటువంటి ఈ అలంకార దర్శనానికి రాష్ట్రాల నుండి రాష్ట్రేతరాల నుండి కూడా అసంఖ్యేయంగా భక్తులు విచ్చేసి దర్శించి తరిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారికి ఆభరణాలు అన్నీ కూడా స్వర్ణమయమై వజ్ర వైఢూర్య గోమేదిక నీల మహానీల మరకత మాణిక్యాది సమస్త స్వర్ణమయమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ఏ రోజు ఏవి ధరింపజేయాలో అవి ధరింపజేస్తూ ఉండటం జరిగింది. అన్ని వాహనాలలో అన్ని సేవలలో స్వామి భక్తులకి కటాక్షం జరుగుతూ ఉంటుంది. భక్తులందరూ కూడా సేవిస్తూ ఉండండి, తరిస్తూ ఉండండి. దేవాలయాల్లో అష్టభుజి ప్రాకార మండపాలు నిర్మించడం చాలా అరుదు. అతి కొద్ది దేవాలయాల్లో మాత్రమే అష్టభుజి ప్రాకార మండపాలు మనకు కనిపిస్తాయి. అయితే ఈ యాదాద్రీసుని ఆలయంలో నిర్మించిన ఈ మండపం ఏదైతే ఉందో చాలా అరుదైనది. భక్తులకు కనువిందు చేసేలా అష్టభుజి మండప ప్రాకార పైభాగంలో సాలహారాన్ని ఏర్పాటు చేశారు. వీటిలో దశావతారాలు, కేశవమూర్తులు, నవ నారసింహులు, అష్టదిక్పాలకులు, ఆళ్వారులు, అష్టలక్ష్మి వంటి విగ్రహాలను సారహాలలో ప్రతిష్ఠించారు. సప్తగోపురాలతో అలరారుతోంది యాదాద్రి క్షేత్రం. 4 పంచతల గోపురాలు, ఒక గర్భాలయ విమాన గోపురం, ఈశాన్య భాగంలో ఒక త్రితల గోపురం ఉండగా అందరినీ ఆకర్షించే 7 అంతస్తుల గోపురమే మహారాజ గోపురం. యాదాద్రి క్షేత్రంలో పడమటి రాజగోపురం ముందు భాగంలో నిర్మించిన మండపమే వేంచేపు మండపం. ఇలాంటి మండపాన్నే తిరుమలలో గొల్ల మండపం అంటారు. యాదాద్రీసుని సన్నిధిలో నిర్మించిన ఈ మండపంలో స్వామి సేవలు, ప్రత్యేక ఉత్సవాల్లో ఊరేగింపు చేసినప్పుడు వేంచేపు మండపంలో భక్తుల కోసం కొద్దిసేపు అధిష్ఠింపజేస్తారు. బ్రహ్మోత్సవ మండపాన్ని తూర్పు రాజగోపురం ముందు మండపంలో ఏర్పాటు చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాల నిమిత్తం ఈ మండపాన్ని ఉపయోగిస్తారు. ఉత్సవమూర్తులను బ్రహ్మోత్సవ మండపంలో అధిష్ఠింపజేసి ఉత్సవ పర్వాలను నిర్వహిస్తారు.
యాదాద్రి ముఖ మండపం రాజప్రసాదాన్ని తలపిస్తుంది. ఇక్కడ కనిపించే ప్రతి కట్టడం వందల సంవత్సరాల అనుభూతితో పాటు వేల సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ కనిపించే ప్రతి గోపురం, ప్రతి శిల్పం, మండపాలు, ప్రాకారాలు శిల్పకళా నైపుణ్యానికి దర్శనమిస్తాయి. ఇదే స్వామివారి గర్భాలయం. సాధారణంగా దేవాలయాల్లో మూలమూర్తి తూర్పు ముఖంగా దర్శనమిస్తారు. కానీ ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మాత్రం స్వామివారు దక్షిణాభిముఖంగా దర్శనమిస్తారు. అలానే గర్భాలయంలో కొలువై ఉన్నారు. ఎందుకలా? దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి అంటే, ఇక్కడి ఆలయ గర్భాలయానికి దక్షిణాన పాతగుట్ట నరసింహస్వామి ఆలయం ఉంటుంది. అందులోని స్వామి తూర్పు ముఖంగా కనిపిస్తారు. అంటే ఆ స్వామి ప్రభావం ఇక్కడి స్వామిపై, ఇక్కడ స్వామి ప్రభావం భక్తజనులందరిపై ఉంటుందని అంటారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యం నమామ్యహం. ఏ స్వామి దర్శనానికైతే భక్తులు 1000 కళ్లతో ఎదురు చూస్తారో, ఏ స్వామి దర్శనంతోనైతే జన్మ జన్మల పాపాలు హరించుకుపోతాయో, ఏ స్వామి దర్శనంతో ఈతి బాధలు తీరుతాయో, అటువంటి శ్రీ లక్ష్మీ నరసింహుడి దివ్య దర్శనం మనకు లభించేది ఇక్కడే. నమో నారసింహ గోవింద గోవింద అనే భక్తిపూర్వక నినాదాలతో మారుమోగే గర్భాలయ ప్రాంగణం ఆశాంతం మర్చిపోలేని అనుభూతులను మిగుల్చుతుంది. యాదగిరిగుట్ట 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో 2 ఎకరాల్లో పూర్తిగా నరసింహుడి ఆలయం నిర్మాణమై ఉంది. అయితే విశ్వకర్మ నిర్మించిన ఆలయం, రాజులు తీర్చిదిద్దిన గోపురం అంటూ మనం కొన్ని పురాతన ఆలయాల గురించి వింటూ ఉంటాం. అందుకు ఏమాత్రం తగ్గకుండా మన శాస్త్రాలకు, కళలకు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పూర్తి వైభవం తీసుకొచ్చారు ఈ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి. సరే చూద్దాం. యాదాద్రి ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. 5 ఏళ్లలో ఈ ఆలయాన్ని శిల్పులు పూర్తి స్థాయిలో నిర్మించి కొత్త అందాల నడుమ భక్తులకు స్వయంభూ దివ్య దర్శనాన్ని కల్పించారు. 100 కోట్ల ఖర్చుతో శ్రీరంగం ఆలయం మాదిరిగా నల్లరాతి శిలతో యాదాద్రి ఆలయ నిర్మాణం జరిగింది. కృష్ణశిలగా ప్రసిద్ధి చెందిన ఈ నల్లరాయి ఎండాకాలం చల్లదనాన్ని, చలికాలం వెచ్చదనాన్ని ఇస్తుంది. గర్భాలయాన్ని మధ్యలో లెక్కిస్తూ ఆలయ నిర్మాణం జరిగింది. ముఖ మండపాన్ని పెంచారు. ప్రస్తుతం 40,000కు పైగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఆలయంలో ఆండాలమ్మవారు, బలిపీఠం, ధ్వజస్తంభం, ఆంజనేయ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.
హనుమాన్ దర్శనం అనంతరం ఎడమవైపుకు మెట్లు దిగితే పుష్కరిణి, కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరుని ఆలయం కనిపిస్తాయి. మహాశివుడితో పాటు ఆ ప్రక్కనే గణేశుని ఆలయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మామూలుగానే ఎల్లప్పుడూ ఆకట్టుకునే రామలింగేశ్వరాలయాన్ని ఏటా మహాశివరాత్రి, వినాయక చవితి వంటి పర్వదినాల్లో మరింత సుందరంగా తీర్చిదిద్దుతారు. ఇలా ఈ క్షేత్రంలో శివకేశవులు కొలువై ఉండటం మరో ప్రత్యేకత. యాదాద్రి ఆలయ పునః ప్రారంభం తరువాత బ్రహ్మోత్సవాలు జరగడం ఇదే తొలిసారి. మొత్తం 11 రోజుల పాటు కూడా ఈ బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఆలయ నిర్వాహకులు, అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే మనం చూస్తున్నాం, విద్యుత్ కాంతుల నడుమ అందమైన పూల బంతులతో ఆలయాన్ని తీర్చిదిద్దారు. యాదాద్రి ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవ సంప్రదాయాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే తన స్వహస్తాలతో ప్రారంభించాడని చెబుతారు. ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి ద్వాదశి వరకు ఈ ఉత్సవాలు జరిగిన 11 రోజులు యాదగిరి గుట్ట ముక్కోటి దేవతల విడిదిల్లుగా మారుతుంది. అందుకే సకల దేవతల్ని శాస్త్రోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం సంప్రదాయం. దానివల్ల క్షేత్ర మాహాత్మ్యం రెట్టింపవుతుందని అంటారు. యాదాద్రి పుణ్యక్షేత్ర స్థల పురాణం ఎంతో మహిమాన్వితం. హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి ఆ శ్రీ మహావిష్ణువు స్తంభోద్భవుడిగా అవతరించి ఉగ్ర నారసింహుడిగా వెలిశాడని పురాణ వచనం. ఆపై ప్రహ్లాదుని కోరిక మేరకు శాంతమూర్తిగా వెలిసి శ్రీ లక్ష్మీ నారసింహుడిగా అవతరించారట. అదే క్రమంలో యాదగిరి గుట్టపై 5 అవతారాల్లో పంచనారసింహుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. లోక కళ్యాణార్థం ఇక్కడే గుహలో వెలసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించి ముక్తిని ప్రసాదించాలని కోరిన యాదమహర్షి వేడుకోలుకు మెచ్చి ఈ పంచరూపాలలో ఇక్కడి గుహలో వెలిశాడని చెబుతారు. 5 అవతారాలలో జ్వాలా నారసింహుడు, యోగానంద, శ్రీ లక్ష్మీ నృసింహుడు కొండ గుహలో వెలసిన మూర్తులు కాగా, గండభేరుండ నరసింహస్వామి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఆలయానికి తూర్పు వైపున సాక్షాత్కరించాడు. ఉగ్ర నారసింహస్వామి రూపం మాత్రం యాదగిరి కొండ చుట్టూ ఆవరించి ఉందని భక్తుల అచంచల విశ్వాసం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణం జరిగి ఈరోజు మొదటి వార్షిక బ్రహ్మోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి భక్తులందరికీ మరింత సౌకర్యవంతంగా స్వామివారి దర్శనాలు ఉండాలని, అదేవిధంగా అన్ని ఉత్సవాలు చాలా వైభవంగా నిర్వహించుకునేలాగా ఏర్పాట్లు ఉండాలని
వారి యొక్క ప్రణాళిక రూపొందించడం జరిగింది. అందుకు అనుగుణంగా నిర్మించిన ఈ ఆలయంలో ఈరోజు వార్షిక బ్రహ్మోత్సవాలను చూసినట్లయితే చుట్టూ 4 మాడవీధులతో మొత్తం ప్రదక్షిణ రూపకంగా ఈరోజు స్వామివారి సేవను తిరుమాడ వీధుల్లో చేయడం అనేది ఒక ఇదివరకు ఊహకు కూడా అందని విషయం. ఎందుకంటే దక్షిణం వైపంతా కూడా అసలు మనకు మాడవీధి అనేది ఉండేది కాదు. అలాంటిది ఈరోజు మనం ఈ ఒక్క యాదాద్రి గుట్టని మనం వెడల్పు చేసుకుని దాని 4 మాడవీధులతో నిర్మించుకుని ఎంతో విశాలమైన ఈ మాడవీధుల్లో స్వామివారి తిరు సేవ అలంకార సేవలన్నింటినీ కూడా భక్తులందరూ కూడా నేత్రపర్వంగా చూసుకునే విధంగా ఈరోజు మనం వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే అందుకు ఈ ఆలయ పునర్నిర్మాణంలో ప్రభుత్వం తీసుకున్న ప్రణాళికాబద్ధమైన చర్యలు కావచ్చు, అదేవిధంగా శిల్పులు ఇందుకు శ్రమించి ఆలయాన్ని నిర్మించడము, అంతేకాకుండా ఈ స్థపతులు ఇంజనీర్స్ అందరూ కూడా ఈ విధంగా చేసినట్లయితే భక్తులందరికీ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఉత్సవాలు జరుపుకోవడానికి వీలవుతుంది అన్నట్టుగా చేయడం వల్ల ఈరోజు మనమందరము కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎటు చూసినా భక్తుల కోలాహలం, అందరూ కూడా స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ సేవలన్నింటిలోనూ పాల్గొంటున్న దృశ్యాలు కనబడుతున్నాయి. అదేవిధంగా సంగీత సాహిత్యాలన్నీ కూడాను ఈరోజు యాదాద్రి కొండపై మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ నిర్వహించుకోవడానికి అనువైన విశాలమైన ఆలయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినందువల్ల ఇది మనకు సాధ్యమైంది. అందుకనే అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా ఆనందంగా స్వామివారి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇది బ్రహ్మోత్సవాల శుభవేళ, ఈ యాదాద్రీసుని వైభవం. ఆ లక్ష్మీ నారసింహుని కృపా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్కారం.